లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు సిలువ పైన మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని చెప్పి అక్కడ యేసు క్రీస్తు మాట్లాడి ఉన్నారండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనమందరము కూడా మనకందరికీ కూడా తెలిసిన విషయమే. యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, అక్కడున్న అధిపతులు కానీ, అధికారులు కానీ, ప్రధాన యాజకులు కానీ అందరూ కూడా కలిసి యేసు క్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించారండి. ఆ రాత్రి కాలము మొదలుకొని గెత్సెమనే తోటలో ప్రార్థన అయిన తర్వాత అక్కడ బందీ అయినది మొదలుకొని యేసు క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించిన చరిత్ర అంతా కూడా మనకందరికీ కూడా తెలిసిందే. ఏ విధంగా అప్పగించారు, ఏ విధంగా చేశారు అని చెప్పి మనకందరికీ కూడా తెలిసిందేనండి. ఇప్పుడు యేసు క్రీస్తు సిలువ పైన మొదటి మాట మాట్లాడి ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి యేసు క్రీస్తు మాట్లాడి ఉన్నారండి. జనరల్ గా ఏది జరిగినా సరే ప్రవచనాలు ఉన్నవి. ఏ కార్యము జరిగినా, ఏ సందర్భము జరిగినా ముందుగానే మనకి ప్రవచనాలు ఉన్నాయి అని చెప్పి మనమందరం కూడా తెలుసు. ఈ మాటకి ప్రవచనం ఎక్కడుందో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో దీనికి సంబంధించిన ప్రవచనం అక్కడ రాయబడి ఉంది. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం. అనేకుల పాపములను భరించుచు, అందరి పాపములను భరించుచు యేసుక్రీస్తు సిలువ పైన తిరుగుబాటు ఎవరైతే చేసి ఉన్నారో వారందరి కొరకు యేసుక్రీస్తు విజ్ఞాపన చేశాడు. ఏమని చేశాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మొదటి మాట మనము వింటానే ఉంటాం, చాలా సార్లు విని ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి కొన్ని భాగాలుగా నేర్చుకుందాం ఈ మొదటి మాటని. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, ఇది మొదటి భాగం. రెండో భాగం వచ్చేసరికి వీరిని క్షమించుడి. ఇప్పుడు ఈ మొదటి భాగంలో జాగ్రత్తగా గమనించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అక్కడ వీరు అంటే ఎవరు? వీరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రస్తావించాడు కదా. వీరు అంటే అక్కడున్న జనాభాలో ఎవరెవరు ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 41-42 వచనములు, 55వ వచనము, ఆ పారాగ్రాఫ్ అంతా కూడా మనం చదివినట్లయితే అక్కడ మనకి కొంతమంది కనబడతారండి. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, అధికారులు, స్త్రీలు, తర్వాత చెరో పక్క ఉన్న దొంగలు, సైన్యాధిపతులు, శతాధిపతులు, సైనికులు, బంటులు, ఇలా అందరూ కూడా అక్కడ కనబడుతూ ఉంటారు జనాలు. నెక్స్ట్ యెరూషలేము స్త్రీలు, యేసు ప్రియ శిష్యుడైన యోహాను, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడ సిలువ మరణం ఎక్కడైతే పొంది ఉన్నాడో యేసుక్రీస్తు ఆ ప్రదేశంలో. ఇప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడండి అక్కడ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఏం చేయుచున్నారు అక్కడ వాళ్ళంతా కూడా? ఏం చేస్తున్నారు వాళ్ళంతా కూడా? యేసుక్రీస్తుని సిలువ పైన యాగానికి వారు అప్పగించేశారు. ఎందాడే మనం తెలుసుకొని ఉన్నాం. అందరూ కూడా ఏమని తెలియజేశారు? సిలువ వేయడి, సిలువ వేయడి అని చెప్పి కేకలు వేశారు. యేసుక్రీస్తుని
సిలువ యాగానికి అప్పగిస్తున్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తులో ఎలాంటి పాపమైనా ఉందా? యేసుక్రీస్తులో ఎలాంటి దోషం ఏమైనా ఉందా? యేసుక్రీస్తు ఏదైనా తప్పుడు కార్యం ఏమైనా చేశాడా? యేసుక్రీస్తు ఏమైనా దోష కార్యం ఏమైనా చేశాడా? ఏది చేయలే. ఆయన యథార్థంగానే ఉన్నాడు, పరిశుద్ధంగానే జీవించాడు, పవిత్రంగానే జీవించాడు. ఎక్కడ కూడా ఆయన ఎటువంటి చిన్న తప్పిదము చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి దోషమును చేయలేదు. కానీ ఇక్కడున్న శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, యేసుక్రీస్తుని తప్పు చేశాడని చెప్పి సిలువ యాగానికి యేసుక్రీస్తుని అప్పగించేశారు. వారితో పాటు వారి దగ్గర ఉన్న జనులు కూడా అన్నారు కదా, యూదులందరూ కూడా ఏమని కేకలు వేశారు? యేసుక్రీస్తుని సిలువగా అప్పచెప్పండి, మాకు ఎవరిని విడుదల చేయమని చెప్పారు? బరబ్బాను విడుదల చేయమని చెప్పి తెలియజేశారండి. అంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని సిలువ యాగానికి అప్పచెప్తున్నారు, పాపి అయిన బరబ్బాని విడుదల చేయమని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఇదంతా కూడా జనాలకు తెలియదా అండి? యేసుక్రీస్తు అన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, యేసుక్రీస్తు అన్ని సూచక క్రియలు చేశాడు, వారిని స్వస్థపరిచాడు, వారి రోగముల నుండి విడుదల దయచేశాడు, వారికి ఎంతో మనశ్శాంతిని అనుగ్రహించాడు, వారికి ఆహారాన్ని పెట్టాడు. ఇన్ని సూచక్రియలు, ఇన్ని కార్యాలు చేసినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఇన్ని చేశాడు కదా. మరి జనులంతా కూడా ఇతడు పరిశుద్ధుడు, ఇతడు దేవుని కుమారుడు అని చెప్పి మరిచిపోయారు. చివరాఖరికి ఏం చేశారండి? సిలువకి అప్పచెప్పేశారు. అన్ని సూచక్రియలు చేసినప్పుడు ఇతను దేవుని కుమారుడు అని చెప్పి వారు గ్రహించలేకపోయారా? వారికి తెలియదా? దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆ జనాలకి తెలియదా అండి? ఇప్పుడు కేకలు వేసి అప్పచెప్పారు చూసారా సిలువకి, వాళ్ళకి తెలియదా యేసుక్రీస్తు దేవుడని? మరి యేసుక్రీస్తు ఎందుకు సిలువ పైన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని ఎందుకు పలికాడు? అక్కడున్న శాస్త్రులకు తెలుసు, పరిసయ్యులకు తెలుసు, అధిపతులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, అధికారులకు తెలుసు, సైనికులకు తెలుసు, సిలువకు అప్పచెప్పిన జనాలకు కూడా తెలుసు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి తెలుసు. మరి వారికి తెలియదు అని చెప్పి యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడాడు? యేసుక్రీస్తు వారికి తెలియదు అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దానికి ముందుగా ఒక మాట మనం తెలుసుకోవాలండి. ఎందుకు తెలియదు, యేసుక్రీస్తు ఎందుకు తెలియదు అని చెప్పి తెలియజేశాడు అంటే, అక్కడ ఉన్న వారిలో ఫస్ట్ కేటగిరీ మనం కనుక చూసినట్లయితే శాస్త్రులండి. శాస్త్రులు అంటే అర్థం శాస్త్రమును చదివిన వారు, శాస్త్రమును గూర్చి తెలిసిన వారు. ఏ శాస్త్రం? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము గురించి వారికి తెలుసు. మోషే ధర్మశాస్త్రము గురించి వారు క్షుణ్ణముగా చదివిన వారు, దాని మీద పట్టు ఉన్నటువంటి వారు, దానిని బాగా రుబ్బేసి అప్పచెప్పేసి కంటతా పట్టేసి ఎక్కడ అడిగినా సరే అక్కడ చెప్పేసేవాళ్ళు. అంటే దాని మీనింగ్ ఏంటంటే అర్థం, శాస్త్రంలో ఎక్కడైనా సరే వారు చెప్పగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు అన్నమాట. దానిని చదివి దాని భావాన్ని, దాని తాత్పర్యాన్ని తెలియజేసే శక్తి కలిగిన వారు శాస్త్రులు. చెప్పాలి అంటే వీరు మొదటి కేటగిరీ. ఎలాగా అంటే ఫస్ట్ కేటగిరీ అన్నమాట. వీళ్ళు పండితులు, ఇంకంతే, పండితులు టైప్ వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని అవపోసన పెట్టేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా, బాగా చదివేసి రుబ్బేసిన వాళ్ళు. దేనికైనా సరే ధర్మశాస్త్రంలో ఏ చిన్న డౌట్ వచ్చినా సరే వాళ్ళు క్లారిఫై ఇవ్వగలరు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉంది? శాస్త్రుల దగ్గర ఉంది. ఇప్పుడు పామరులు, పండితులు పామరులు అని చెప్పి సంబోధిస్తూ ఉంటాం. శాస్త్రులకు వచ్చేసరికి శాస్త్రం మొత్తం తెలుసండి. జనులకు ధర్మశాస్త్రాన్ని చదివి గ్రహించే యొక్క జ్ఞానము జనాలకి లేదు. శాస్త్రులకు వచ్చేసరికి వారికి ధర్మశాస్త్రం తెలుసు, కాకపోతే ప్రజలకు మాత్రం ధర్మశాస్త్రం గురించి తెలియదు.
దాని భావం కనుక చెప్తే వారు తెలుసుకుంటారు. అంటే ఇక్కడ గమనించినట్లయితే ప్రధాన యాజకులు, అక్కడున్న శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ అందరూ కూడా దేవుని యొక్క మందిరంలో ఉండి వారు పనిచేసేవాళ్ళు. నెక్స్ట్ శాస్త్రులు వచ్చేసరికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విడమర్చి జనాలకి తెలియజేసిన శక్తి గలవారు. వారి పని కూడా అదేనండి. ఎగ్జాంపుల్ మనకు నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది, చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, చూడండి ఒకసారి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి 7వ వచనంలో లాస్ట్ భాగం కనుక చూసినట్లయితే లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బహుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. దేవునికి స్తోత్రం. అక్కడ కనుక మనం చూసినట్లయితే ఎజ్రా శాస్త్రి గారు ఎత్తైన స్థలం మీద నుంచుని పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి జనులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాడండి. ధర్మశాస్త్రాన్ని, దానిలో ఉన్న మాటలను తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నప్పుడు దాని గురించిన తాత్పర్యమును మనం చదివాం కదా. తాత్పర్యం అంటే మీనింగ్ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అలా తెలియజేసినప్పుడు ఆ భావం జనులందరూ కూడా గ్రహించారండి. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. శాస్త్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తున్నారు. తెలియజేసిన ఆ యొక్క భావాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి, అధికారులకి, లేవీలకి తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు కదా. తెలుసు అనడానికి రుజువు ఏంటి? వారికి తెలుసు అనడానికి రుజువు ఏంటి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కనుక చదివినట్లయితే అక్కడ క్రీస్తు జననం గురించి వచ్చినప్పుడు సందర్భం తెలిసిద్దండి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గర యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగినప్పుడు అక్కడున్న శాస్త్రులు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తిరగేశారు. తిరగేసిన తర్వాత అక్కడ వారికి ఒక రెఫరెన్స్ తగిలిందండి. వారు అదేగా చెప్పింది. అక్కడ చూడండి ఒకసారి 4వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా చాలండి. అక్కడ శాస్త్రుల్ని, తర్వాత ప్రజలలో నుండి శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని రాజు అడిగినప్పుడు వాళ్ళు ఏమని తెలియజేశారండి? యోదయ బెత్లెహేములోని. ఎవరి గురించి అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు అని చెప్పి వారికి అందరికి కూడా తెలుసుగా, ముందే తెలుసుగా. పుట్టాడు అని చెప్పి తెలుసు కదా శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, అందరికి. ఇంకా చెప్పాలి అంటే ఇదే నేరాన్ని, అంటే ఈ యూదుల రాజు అన్న పదాన్నే వారు వాడి యేసుక్రీస్తుని దోషిగా నుంచోబెట్టారండి. యూదులకు రాజు నీవేనా అని చెప్పి అడుగుతున్నారు. అంతేనా? పిలాతు దగ్గర తర్వాత రాజు, అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఏమని అడిగారు? యూదులకు రాజుగా ఉన్నవాడు నీవేనా అని చెప్పి అడిగారండి. ఈ పాయింట్ ని తీసుకువెళ్ళి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అన్నట్లుగా ఇతని మీద నేరము మోపారు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. వీళ్ళంతా కూడా శాస్త్రులు, ప్రధాన యాజకులు. పుట్టాడు కదా, పుడతాడు అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉంది అంటే, ధర్మశాస్త్రంలో ఆ యొక్క మాట రాయబడి ఉంది అంటే అది నిజమా అబద్ధమా? నిజమేగా. ధర్మశాస్త్రంలో మాట రాయబడి ఉంది అంటే అది నిజమైనది. మరి శాస్త్రులకి, ప్రధాన యాజకులకి యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు యూదులకు రాజుగా పుడతాడు, ఇతను దేవుని కుమారుడు అని చెప్పి వారికి తెలుసు కదా. వారికి తెలిసినప్పుడు దేవుడు ఎందుకు తెలియదు అని చెప్పి, అనగా యేసుక్రీస్తు శిలువ పైన ఎందుకు తెలియదు అని చెప్పి తెలియజేశాడు. ఎందుకు తెలియదు అని చెప్పి శిలువ పైన మాట్లాడాడు యేసుక్రీస్తు. తెలుసుగా. శాస్త్రులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, లేవీయులకు తెలుసు, పరిసయ్యులకు తెలుసు.
మరి ఎందుకని ఎవరికి తెలియదు అని చెప్పి యేసుక్రీస్తు సిలువ పైన మాట్లాడాడు. ఇంతకు ఎవరికి తెలియదు? అక్కడ ఎవరికి తెలియదు? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మనము జాగ్రత్తగా గమనించాలండి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా దేనినైతే బోధిస్తున్నారో, ఏ మాటలైతే ధర్మశాస్త్రంను చూసి జనాలకి, ప్రజలకు తెలియజేస్తున్నారో, ప్రజలంతా కూడా ఎవరి మాట వింటున్నారు? వారి మాటలు వింటున్నారు. అంటే ధర్మశాస్త్రము గురించి, ధర్మశాస్త్రంలో ఉన్న మాటల గురించి ప్రజలకు తెలియదు. ఎందుకంటే వారు అంత పండితులు కాదు, వారికి అంత జ్ఞానం లేదు, అర్థం చేసుకుని చదివే అంత జ్ఞానం లేదండి. ఎందుకంటే ఆ కాలం అంతా కూడా అజ్ఞాన కాలం. దేవుడు అదే మాట తెలియజేస్తున్నాడు. అజ్ఞాన కాలం అందు దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు. అప్పుడు అంత జ్ఞానం లేదు. ఇప్పుడు అనగా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం వచ్చేసింది. అందరూ కూడా దేవుని యొక్క గ్రంథాన్ని తీసుకుని చదివి దానిలో ఉన్న భావాన్ని, దానిలో ఉన్న మీనింగ్ ని అందరూ కూడా తెలుసుకుంటున్నారండి. అయితే ఆ కాలంలో ఆ స్థితి లేదు, ఆ జ్ఞానం లేదు జనాలకి. శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా చదివి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి దానిలో ఉన్న మీనింగ్ ని జనాలకి తెలియజేయాలి. ఆ ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏం చేశారంటే అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి సరిగ్గా చెప్పలా. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు చెప్పలేదో తెలుసా? వారు అగ్రస్థానాన్ని కోరుకుంటారండి. వారు అగ్రస్థానాన్ని కోరుకుంటారు. అంటే మేమే పైన ఉండాలి, మేమే గొప్ప, మాకంటే ఇంకెవరు పైన ఉండకూడదు, మేమే గొప్ప అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నన్ని సూచక్రియలు చేస్తా, అన్నన్ని గొప్ప కార్యాలు చేస్తా ఉండేసరికి జనులందరూ కూడా ఏమైపోయారు? వీళ్ళ దగ్గర ఉండకుండా యేసుక్రీస్తు వైపు వచ్చేస్తున్నారండి అందరూ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొక్క మాటలు బోధిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నప్పుడు జనులందరూ కూడా ఏం చేస్తున్నారు? పరిసయ్యుల దగ్గర నుంచి, శాస్త్రుల దగ్గర నుంచి జారిపోయి యేసుక్రీస్తు దగ్గరికి రావడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి ఏం జరిగింది? మా దగ్గర నుంచి జనాలు ఉండలేదు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మాకు బలం లేదు, ఇంకా మాకు సపోర్ట్ లేరు, మా వెనకమాల చూపించుకోవడానికి మంది లేరు అని చెప్పి లోపల లోపల అనుకుని యేసుక్రీస్తుని ఏ విధంగా అయినా సరే చంపేయాలి, యేసుక్రీస్తుని ఏ విధంగా అయినా సరే హింసించాలి, యేసుక్రీస్తుని ఏ విధంగా అయినా సరే తొలగించాలి అనే దృక్పథంతో, అనే మాటతో యేసుక్రీస్తు మీద అన్యాయంగా నేరారోపణ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు జనులందరూ కూడా ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు చెప్పిందే వింటారు కదా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేది వారే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే జనులు అందరు, ప్రజల యొక్క మైండ్ సెట్ మొత్తాన్ని కూడా వారు మార్చేశారు. అక్కడ మార్చేశారు, వారి మైండ్ సెట్ మొత్తాన్ని మార్చేశారు. ఇతడు దూషిస్తున్నాడు, దేవుడని చెప్పుకుంటున్నాడు, యూదులకు రాజని చెప్పుకుంటున్నాడు, మీరెవ్వరూ కూడా నమ్మమాకండి, మీరెవ్వరూ కూడా నమ్మమాకండి అని చెప్పి పరిసయ్యులు, శాస్త్రులు ఈ విధంగా చేసి జనుల యొక్క మైండ్ సెట్ ని మార్చేశారండి. ఇంతకీ ఆ మాట అసలు ఎక్కడుందో చూద్దామా? ఏది? పరిసయ్యులు అగ్రస్థానాన్ని కోరుకుంటారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, అది ఎక్కడుందంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. చదవండి. తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విన్నులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. ఇంకోటి చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 43వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో, అగ్రపీఠములను, సంత వీధులలో
వందనములను కోరుచున్నారు. అగ్రస్థానాన్ని కోరుతున్నంట వాళ్ళందరూ కూడా. బోధకులు అని చెప్పి పిలువబడాలని చెప్పి వారి యొక్క మైండ్ సెట్ అంతా కూడా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి దేవుని యొక్క మాటలు తెలియజేస్తుంటే జనులందరూ కూడా యేసుని వెంబడిస్తున్నారు అని చెప్పి తెలుసుకోగానే వీరందరి మనసులో కూడా కలవరం మొదలైపోయింది. ఏంటంటే జనులు మమ్మల్ని వదిలేసి యేసుక్రీస్తు అని తెలిపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు, మేము గొప్ప కాదా అని చెప్పి వారిలో కలవరం మొదలైపోయి యేసుక్రీస్తు మీద నిందేశారండి. అసలు పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ వీరు బుద్ధి ఏంటో తెలుసా? వాళ్ళు పరలోకానికి రారు, పరలోకానికి వచ్చే వాళ్ళని ఏలనివ్వరు. ఆ మాట చూడండి ఒకసారి. 52వ వచనం చూడండి ఒకసారి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క బోధను వింటే పరలోకానికి మనం చేరతాం. యేసుక్రీస్తు మాటలు సత్యమైనవి. యేసుక్రీస్తు యొక్క మాటలు గనక ఎవరైతే వింటారో వారి పరలోకానికి అర్హులండి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? ధర్మశాస్త్రోపదేశకులు గాని, పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని ఆ తాళపు చెవిని ఎత్తుకుపోయారంట పరలోకానికి వెళ్లే మార్గం. అంటే ఎందుకు తాళపు చెవిని వారు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారండి? తాళపు చెవిని వారు ఎలా ఎత్తుకెళ్ళిపోతారు? ఒక అధికారం ఉంది వాళ్ళకి. ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి ప్రజలకు తెలియజేసే అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించాలి వాళ్ళు అంటే, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా పరలోకానికి చేరడానికి మధ్యలో ఒక వారధిగా ఉన్నారు వీళ్ళు. అంటే దేవుని మాటలు తెలియజేసి ఈ విధంగా నడిస్తే మనం పరలోకానికి చేరతామని చెప్పి వాళ్ళు తెలియజేసే వారధిగా ఉన్నారు ధర్మశాస్త్రోపదేశకులు కానీ, శాస్త్రులు కానీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వచ్చి తప్పుడు బోధలు చేయటం మొదలు పెట్టేశారు. లేని దానిని చెప్పటం స్టార్ట్ చేసేసారు వాళ్ళు. ఇప్పుడు అలా చేయటం ద్వారా యేసుక్రీస్తుని అన్యాయంగా సిలువకి అప్పగించారు కదా. ఇప్పుడు వారు చెప్పినందువల్లే కదా జనులందరూ కూడా సిలువ వేడి అని చెప్పి కేకలు వేశారు. అలా చెప్పకపోతే వారందరూ కూడా పరలోకానికి అర్హులే కదా, యేసుక్రీస్తు యొక్క మాటలు వింటారు కదా. ఇప్పుడు అదేనండి ఇక్కడ జరిగింది. వారి బోధన వినినందువల్ల వీరు కూడా యేసుక్రీస్తుని సిలువ వేయండి అని చెప్పి స్టార్ట్ చేశారు. అదే మాట మత్తయి సువార్తలో కూడా చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూసారా? వేషధారులు. ఎందుకు వేషధారులు అంటే మేమే గొప్పగా కనిపించాలి అని చెప్పి లేని దానిని చెప్పడం మొదలు పెట్టేశారు. అసలు ముఖ్యంగా వారి మెయిన్ పాయింట్ ఏంటంటే వారి గోల్ ఏమని పెట్టుకున్నారంటే యేసుక్రీస్తుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేయాలి, యేసుక్రీస్తుని అసలు ఇక్కడి నుంచి తీసేయాలి, యేసుక్రీస్తుని ఎలాగైనా సరే చంపించేసేయాలి అని చెప్పి వారు తమ యొక్క మనసులో అనుకుని తప్పుడు బోధలు చెప్పడం స్టార్ట్ చేశారు. ధర్మశాస్త్రంలో లేని దానిని తెలియజేయడం స్టార్ట్ చేసేసారని జనులందరినీ కూడా తమ వైపు మళ్లించేసుకున్న వారి మైండ్ సెట్ ని మార్చేసి యేసుక్రీస్తుని చివరాఖరికి సిలువుకి అప్పగించేలాగా చేసేసారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ఏమని తెలియజేశారంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎవరు ఎరుగరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, ప్రధాన యాజకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళే. ఎందుకంటే వారు చెప్పిన మాటలు వీరు విని చేశారు. అంతేగాని వీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివారా? ధర్మశాస్త్రాన్ని వీరు చదివారా? ప్రజలందరూ కూడా చదివితే ఇతను దేవుని కుమారుడు, ఇతను యూదులకు రాజే, ఇతడు దేవుడే అని చెప్పి వాళ్ళు విశ్వసించి యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పమని చెప్పి వారు చెప్పేవాళ్ళు కాదండి. ఎప్పుడైతే ఈ శాస్త్రుల మాటలు, పరిసయ్యుల మాటలు, ప్రధాన యాజకుల మాటలు విన్నారో వీరు కూడా అలా చేయడం స్టార్ట్ చేశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ఒక మాట తెలియజేస్తున్నారు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. ఎందుకు చూసుకోమన్నాడు?
చెప్పేవాళ్ళు తప్పు చెప్తారు, చెప్పేవాళ్ళు దొంగ బోధలు చేస్తారు, కావున ధర్మశాస్త్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి అని చెప్పి యేసుక్రీస్తు ఆ మాటని తెలియజేశాడండి. కానీ అప్పుడేమో అజ్ఞాన కాలం అయ్యాయి, ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు చెప్తేనే, ఎవరు ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్న శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, వీళ్ళు చెప్తేనే ప్రజలకి తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మరి క్షమాపణ కావాలి కదండి. జనాలకి తెలియదు కదా నిజంగా, ఇతను దేవుని కుమారుడే అని చెప్పి నిజంగా తెలియదు కదా. వారు చెప్తేనే తెలిసింది ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడని చెప్పి వారు చెప్పారు కాబట్టి వారి మాటలు నమ్మి యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పారు. మరి ప్రజలకైతే నిజంగా తెలియదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. తండ్రి వారిని క్షమించుడి అని చెప్పి యేసుక్రీస్తు సిలువ పైన పలికాడండి. అయితే క్షమాపణ కోరాడు. ఆ క్షమాపణ ఎవరి వరకు ఉంది? ఆ క్షమాపణ ఎవరి వరకు ఉంది అంటే ఆ ప్రజల వరకే ఉందండి. పరిసయ్యులకు కానీ, శాస్త్రులకు కానీ, ప్రధాన యాజకులకు కానీ అది వారికి లేదు. వారిని దేవుడు క్షమించలేదు, ఎందుకంటే వారు తెలిసి తప్పు చేశారు. తెలిసి వాళ్ళు చేసిందే కాక తెలియని ప్రజల్ని కూడా ఆ పాపంలోనికి లాగేశారండి. ఎంత పెద్ద తప్పు అది చూడండి ఒకసారి. తెలిసి చేశారు కాబట్టి వారికి క్షమాపణ లేకుండా పోయింది. క్షమాపణ లేదు వారిలో. వేషధారులు అని చెప్పి యేసుక్రీస్తు తాను బోధించిన కాలం అంతా కూడా తెలియజేస్తూనే వచ్చాడు, తన సువార్తను ప్రకటించినంత కాలం కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలిసి కనుక తప్పు చేస్తే క్షమాపణ అన్నది లేదు. ఇక్కడ పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి అదే తెలియజేయబడిందండి. వారు తప్ప మిగిలిన జనాలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా క్షమాపణ అన్నది ఉంది. అందుకే అక్కడ యేసుక్రీస్తు సిలువ పైన తెలియజేస్తున్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. అసలు ఇంతకీ ఒక మాట తెలియజేస్తూ వచ్చండి క్షమాపణ గురించి. యేసుక్రీస్తు ఏమేమి తెలియజేశాడో ఒక 2-3 రెఫరెన్స్ మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు స్వయముగా తాను బోధించిన కాలంలో, తాను సువార్తను ప్రకటించిన కాలంలో క్షమించమని చెప్పి తెలియజేశాడు. చూడండి ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పి యేసుక్రీస్తు స్వయంగా తానే చెప్పాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, నువ్వు బలిపీఠము దగ్గర ఉన్నప్పుడు నీ అర్పణ మధ్యలో ఎవరైనా సరే నీకు హాని చేసిన నువ్వు వెళ్ళి వారిని క్షమాపణ అడుగు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటది. నెక్స్ట్ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకడు క్షమించుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఏ విధంగా అయితే క్షమించాడో మనం కూడా అలాగే ఒకరినొకరు మనం క్షమించాలి అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చూసాం చూడండి, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ఎంత మంచి మాట చూడండి ఒకసారి. మనకి ఎవరి మీదైనా సరే విరోధం ఏమైనా ఉన్నా, మనకి ఎవరైనా సరే హాని కల్పించినా, మనం ఎవరైనా సరే హింసించినా సరే మనం ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. క్షమిస్తే అప్పుడు మన పాపములు క్షమించబడతాయి.
లేకపోతే క్షమించబడవు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఇంతకీ ఒకసారి పేతురు గారు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతారనమాట. ఏమని? ప్రభు, ఎన్నిసార్లు నా సహోదరుని నేను క్షమించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. 70 సంవత్సరాలు చెప్తే సరిపోద్దా? ఇప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 7 మార్లు అని చెప్పి పేతురు గారు అడిగారు. దానికి యేసుక్రీస్తు ఏం తెలియజేశారు? 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారు మట్టుకు. ఏళ్ళు అంటే సంవత్సరాలు. 70 సంవత్సరముల మట్టుకు నీవు క్షమించాలి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు పేతురు గారితో తెలియజేశారు. బాగానే ఉంది. 70 సంవత్సరాలు క్షమిస్తే చాలు. 71వ సంవత్సరంలో తిరగబడితే సరిపోయిద్దా? 71వ సంవత్సరం, 72వ సంవత్సరంలో మనం ఇక ఫైర్ అయిపోవచ్చా? అవతల మీద రెవెంజ్ తీర్చుకోవచ్చా? గమనించండి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, పేతురు గారు వచ్చి అడిగే టైంకి పేతురు గారి ఏజ్ ఎంత ఉండేది? ఇంచుమించు ఓ 25 వేసుకోండి. పాపం జరిగింది, తిరగబడ్డారు. అక్కడి నుంచి 70 సంవత్సరాలు యేసుక్రీస్తు తెలియజేసిన మాట 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? 95 సంవత్సరాలు అయింది. మనిషి అధిక బలం ఉన్నచో 80 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ 70 సంవత్సరాలు నేను ఎందుకు చెప్పాడంటే లైఫ్ టైం మొత్తం నువ్వు చనిపోయేంత వరకు నువ్వు క్షమించాల్సిందే అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ తెలియజేశాడని. 7 మారుల మట్టికే కాదు, 70 ఏళ్ల మారుల మట్టికి నీవు క్షమించాలి. అంటే మనం 10, 100, 1000 అని చెప్పి ఇలా లాస్ట్ సున్నాలు కలుపుకుంటూ ప్రాసలు యాడ్ చేసుకుంటూ ఉంటామండి. అవునా? ప్రాసలు యాడ్ చేసుకుంటూ ఉంటాం. 10, 100, 1000 అలా ప్రాస లాస్ట్ సున్నాలు యాడ్ చేసుకుని మనం కొంచెం ప్రాస కోసం వాడుతూ ఉంటాం. అలా ఇక్కడ చెప్పబడింది. 7 మారుల మట్టికే కాదు, 70 సంవత్సరముల మట్టుకు. అంటే 7 తర్వాత 0 యాడ్ చేసి చెప్పాడు యేసుక్రీస్తు. అసలు యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే లైఫ్ టైం చనిపోయేంత వరకు కూడా వారిని క్షమిస్తూనే ఉండాలి. మొత్తం మనం చనిపోయేంత వరకు కూడా ఒకసారి ఒక సహోదరుడు మన ఎడల ఏదైనా సరే తప్పిదము చేసినా, మనకేదైనా అన్యాయం చేసినా, మనకేమైనా హాని చేసినా, మనకేమైనా హింస చేసినా సరే వారిని 70 సంవత్సరాల మట్టికే కాదు, లైఫ్ టైం మొత్తం కూడా మనము క్షమిస్తూనే ఉండాలి. మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొనకూడదు. వారు చేసిన హానినే కానీ, వారు మనకు చేసిన ఇబ్బందిని కానీ గుర్తు చేసుకొనకూడదు. వాళ్ళు ఎలా చేశారని చెప్పి అవతరాలకు మనము తెలియజేయకూడదు, చెప్పకూడదు. చెప్తే నువ్వు వారి దగ్గర సింపతి కోరుకున్నావు కానీ క్షమాపణ ఎక్కడుంది? వారిని ఎక్కడ క్షమించావు? నువ్వు క్షమించావంటే ఆ తప్పు నీవు మర్చిపోవాలి. అప్పుడే నిజమైన క్షమాపణ. యేసుక్రీస్తు తాను చేసిన బోధలో ఏమని తెలియజేశాడంటే తన సువార్తను ప్రకటించినంత వరకులో కూడా అందరినీ క్షమించుడి అని చెప్పి తెలియజేశాడు. నీ కొరకు హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, వారిని క్షమించమని చెప్పి తెలియజేశాడు. అలాగే తాను ప్రకటించిన ఆ యొక్క మాటలను సిలువ పైన మళ్ళొక్కసారి తెలియజేసి నిరూపించుకున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. అన్యాయంగా సిలువ వేశారు. వారు తెలియక చేశారు. ఎవరు? ప్రజలు తెలియక చేశారు కాబట్టి వారిని క్షమించుడి అని చెప్పి యేసుక్రీస్తు సిలువ పైన మాట్లాడాడండి. మన కొరకు విజ్ఞాపన చేశాడు. అక్కడ విజ్ఞాపన చేశాడు తండ్రికి, వారిని క్షమించు ప్రభువా, వారు తెలియక చేస్తున్నారు అని. తెలియక చేసిన వారికి కంపల్సరీ దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కరుణ మన మీద ఉండిద్దండి. తెలియక చేస్తే, తెలిసి చేస్తే మాత్రము క్షమాపణ లేదు. తెలియక చేసాం కాబట్టి మనకి కనికరము, క్షమాపణ ఉంది. పౌలు గారిని తీసుకోండి ఉదాహరణకి. పూర్వం ఎలాంటి వాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడును అయిన నన్ను తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. తెలియక చేస్తే కనికరం కలుగుతుంది. పౌలు గారు, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, పౌలు గారు ధర్మశాస్త్రం చదవలేదా? పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చదవలేదా? మరి తెలియక చేశానని ఎలా చెప్తున్నాడు? ధర్మశాస్త్రం చదివాడండి. కాకపోతే అప్పటికే ఈ పరిసయ్యులు కానీ వీళ్ళంతా కూడా ఒక రోమర్ని తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ. పరిసయ్యులు, తర్వాత అక్కడున్న ప్రధాన యాజకులు కానీ వీళ్ళంతా కూడా శాస్త్రులు కానీ ఏమని రోమర్ తీసుకొచ్చారంటే, ఇతను దేవదోషణ చేస్తున్నాడు అని చెప్పి ఒక లేనిపోని నేరాన్ని తీసుకువచ్చి యేసుక్రీస్తు మీద మోపి దాన్ని ఏం చేశారండి? ప్రచారణ చేసేసారు, ప్రచురం చేసేసారు, మొత్తం కూడా స్ప్రెడ్ చేశారు. అంటే లేని దాన్ని, లేని అబద్ధాన్ని నిజమని చెప్పి వారు తయారు చేసేసరికి ఈ పౌలు గారు ఏమైపోయారంటే, ఈ పౌలు గారు అతను నమ్మడానికి, అతను అలా హింసించడానికి కారణం రెండు. ఒకటి వచ్చేసరికి వీళ్ళు చెప్పిన బోధ బాగా ప్రభావం అయిపోయింది పౌలు గారు వచ్చే టైంకి. సో ఇక అదే నిజమని చెప్పి అనుకున్నాడు. రెండు వచ్చేసరికి తన దేశ కట్టుబాటులను బట్టి చేయవలసి వచ్చిందండి. ఒక మనిషిని హింసించాడంటే, ఒక క్రైస్తవుని హింసించాడంటే ఆ దేశపు యొక్క అధికారం అతనికి ఇవ్వబడింది కాబట్టి అతను అలా చేయవలసి వచ్చింది. అసలు ఎందుకు చంపాడు అంటే, ఇప్పుడు మన సైనికులు ఉన్నారు ఎగ్జాంపుల్, ఒక మనిషిని చంపటం పాపమే కదా. మరి దేశం కోసం వృత్తి ధర్మం, అది వృత్తి ధర్మం. వృత్తి కోసం మనం అలా చేయవలసి వస్తుంది, ఫైరింగుల్లో కాల్చాల్సి వస్తుంది. మరి ప్రభునందు ప్రేమేటువంటి వాళ్ళ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు గారు కూడా అదే పరిస్థితి అండి. ఒక దేశపు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ వృత్తి ప్రకారము క్రైస్తవులను హింసించాల్సి వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు తనను దర్శించాడో, ఈయన నిజమైన దేవుడు, యేసుక్రీస్తు తనను దర్శించినప్పుడు నిజమైన దేవుడు అని గ్రహించాడు. అప్పుడు అతను తెలియక చేసిన పాపానికి కనికరం కలిగిందండి. అతను తెలియక చేసిన దోషములకు కనికరం కలిగింది. అవిశ్వాసంతో నేను ప్రవర్తించాను అని చెప్పి పౌలు గారు గుర్తెరిగి అప్పటి నుండి మార్పు చెంది యేసుక్రీస్తు యొక్క సువార్తను ఎంత బాగా ప్రకటించాడో మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, క్షమా హృదయాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు తాను ప్రకటించినంత కాలము కూడా అందరినీ క్షమించుడి అని చెప్పి తెలియజేశాడు. ఆ క్షమాపణ ఎలా కనపరిచాడో మనకి సిలువ యాగము ద్వారా మనకు తెలియజేయబడింది. ఏ పాపం ఎరగకుండానే, ఎటువంటి తప్పుదము చేయకుండానే జనుల యొక్క మాటల ప్రకారము అతని సిలువకు అప్పగించినా సరే వారిని అందరినీ కూడా క్షమించండి అని చెప్పి తండ్రితో అతను చేసిన విజ్ఞాపనను మనం చూసి ఉన్నాం. దానికి ఉదాహరణగా పౌలు గారు మనకు కనబడతారండి. తెలియక కనుక పాపము చేస్తే మనకు కనికరం కలుగుతుంది, తెలియక పాపము చేస్తే మనకి క్షమాపణ ఉంది, తెలిసి చేస్తే మాత్రం క్షమాపణ లేదు. కాబట్టి మనం అందరం కూడా తెలియక చేస్తుంటే మనకి క్షమాపణ కలిగిందండి. ఒకవేళ తెలిసి చేస్తుంటే మాత్రం ఇప్పుడే మనం దాన్ని మానుకుని దేవుని ఎదుట మనం వేడుకున్నాం, క్షమాపణ కోరుకున్నాం. మన సహోదరుల నిమిత్తం మనము క్షమాహృదయం కలిగి జీవిద్దాం.